మోకాళ్ళ మీదకి వద్దామా? దేవుని ప్రేమించు వానికి జీవితకాలం పొడిగిస్తాడు, నెమ్మదితో సుఖముతో గడిచిపోయే సంవత్సరములు ఇవ్వగలడు. ప్రార్థన వినబడుతుంది. దేవుని ప్రేమించేవాని ప్రార్థనకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది. దేవుని ప్రేమించు వానికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించు వానికి ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేశాడు నాయన. ఎంత విషయాలు ఉన్నాయో చూడండి ఆయన ప్రేమించుటలో. మన పాపాన్ని జయించే శక్తి కూడా అందులోనే ఉంది. మొదట మనకు ఉండిన ప్రేమను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటాం. ఒకప్పుడు అసలు ఎంత ఇష్టపడ్డాము, ఎంత ప్రేమించాము, ఎంత తపన పడ్డాము, ఆయన సన్నిధిని ఎంత కాంక్షించాము. ఏ కొంచెం అవకాశం దొరికిన సువార్త చెప్పాము, దేవుని పిల్లలతో గడిపాము, దేవునితో గడిపాము, ఆయన సన్నిధిలో గడిపాము. ఎప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్నాం. ఈరోజు మన భక్తి పాతపడిపోయింది, మనలో ఆత్మీయత ఆచారంగా మిగిలిపోయింది. ఈరోజు సరి చేసుకుందామా, సరిదిద్దుకుందామా? ఎప్పుడైతే నువ్వు దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటావో, మొదటి ప్రేమను మళ్ళా నువ్వు కలిగి ఉంటాని మొదలు పెడతావో, నీ భక్తిలో తాజాదనం స్టార్ట్ అయితే అప్పుడు నీ క్రియలన్నీ ఫలభరితమవుతాయి.